అధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. నేను గోకవరం నుంచి మాట్లాడుతున్నాను. ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజు నాకు చాలా సంతృప్తికరమే కాకుండా గర్వపడే రోజు ఈ రోజు. ఎందుకనంటే మా ఇనకోటి బాపన దొర గారు, మా మండలాధ్యక్షుడు, బీజేపీ మండలాధ్యక్షుడు గారు పొద్దున ఒక విషయాన్ని నాతో చర్చించారు. అదేంటంటే పెద్ద పెద్ద కాలేజీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకునే పిల్లల కన్నా కూడా మన గోకవరంలో ఉండే గోకవరం ఉండే జూనియర్ కాలేజీలో 2 పిల్లలు అత్యంత ప్రతిభాకరంగా మార్కులు తెచ్చుకున్నారు సార్. అది అని చెప్పి అందులో ప్రత్యేకించి ఒక అమ్మాయి అయితే తన కుటుంబ పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితిని అధిగమించి మానసిక బలంతో అవుట్ ఆఫ్ 470 కదమ్మా 455 మార్కులు తెచ్చుకున్న ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో. ఆ అమ్మాయి యొక్క కుటుంబ పరిస్థితులు, ఆ అమ్మాయి యొక్క మానసిక ధైర్యం, ఆ స్థిరత్వాన్ని నాకు విషయం చెప్పారు. అలాగే ఇంకొక అబ్బాయి అవుట్ ఆఫ్ 1000 కి 979 తెచ్చుకున్నాడు. 1000కి 979 మార్కులు తెచ్చుకున్నాడు. మీ పేరేంటమ్మా? సూర్యచక్ర ఎంపీసీ ఫస్ట్ ఇయర్. సో ఈ అమ్మాయి జూనియర్ కాలేజ్, మా గోపాల్ జూనియర్ కాలేజీలో 470 కానీ 455 మార్కులు తెచ్చుకుంది. అలాగే తను కే విజయ్ కుమార్, ఈ అబ్బాయి 1000 కి 979 మార్కులు తెచ్చుకున్నాడు. బైపీసీలో తెచ్చుకున్నాడు. అది ఆహ్వానించారు. అలాగే లెక్చరర్ శ్రీనివాస్ గారు కానీ ఇంకా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు నాకు తెలియదు. ఆయన కూడా వాళ్ళు శ్రీనివాస్ గారు, సుధాకర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే వారు ఆహ్వానించారు. నేను వాళ్ళ క్లాస్కి వచ్చి అందరినీ సమావేశపరిచి ఇక్కడ ఇద్దరికి కూడా సాలువ కప్పి, ఇద్దరికి కూడా ప్రిన్సిపల్ గారు చేతి మీద సాలువ కప్పించి ఇద్దరికి కూడా అమ్మాయికి ఒక 10,000 రూపాయలు, అలాగే అబ్బాయికి కూడా ఒక 10,000 రూపాయలు పురస్కారం. భారతదేశపు రాజకీయ వ్యవస్థ మీద ఈ అమ్మాయి 470 గాను 455 మార్కులు వచ్చి ఈ అమ్మాయికి నేను అంటే ఈ దాంట్లో ఇంకా కూడా పేర్లు ఉన్నాయి. వాటికి నేను తర్వాత అప్రిషియేషన్ నేను తర్వాత చేస్తాను. నేను ప్రస్తుతానికి అయితే ఇమీడియట్గా అయితే మాత్రం తను ఏ విధంగా చదువుతుంది, తన కుటుంబ పరిస్థితులు ఏంటి అని కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా మానసికమైన తను అభినందిస్తూ తనకి ఒక 10,000 రూపాయలు గిఫ్ట్గా నేను ప్రకటిస్తాను. శ్రీనివాస్ గారు చాలామంది తిరుమల కాలేజీకి వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఎంతో ప్రయోగం చేస్తుంటారు, లక్షలు ఖర్చు చేస్తుంటారు. కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గోకవరంలో ఉండి చదువుకుని ఈ స్థాయి మార్కులు తెచ్చుకొని మనందరం గర్వపడాల్సిన విషయం కదా. కాబట్టి ఆ అమ్మాయికి 10,000 రూపాయల వీళ్ళ ఆగ్రహం మొట్టమొదటి నా ప్రాక్టీస్ బట్ ఇక్కడి నుంచి నేను ప్రారంభిస్తున్నాను. మీరు ఎంత ఉత్సాహంగా నాతో పట్టారు. బ్యాడ్మింటన్ అవి నేర్చుకుంటే ఎవరు పిల్లలకి గిఫ్ట్ కూడా తీసుకొచ్చి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మెడిగిలు తెప్పించిన ఆ అమ్మాయి బ్యాడ్మింటన్ బాగా ఫస్ట్ ఎగ్జామ్లు పెట్టుకుంటున్నాను. సో మీరందరూ ఏది సాధించాలనుకున్నా ముందు నడిచే చాలా సినిమా నేను స్పాన్సర్ చేస్తున్నాను. చూసారమ్మా, చాలా